ఆత్మీయంగా సిద్ధపడి ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి తను మాత్రమే కాకుండా ఇంకా తనకంటే అనుభవం కలిగిన నీ సేవకులను పిలిపించి ఇక్కడ అనేకులకు నీ సువార్త తెలియజెప్పుటకు ప్రభువా సిద్ధపడి ఉండగా, మరి జనుల మధ్యలోనికి ప్రభువా ఈ మందిరంలో క్రీస్తు సహవాస సకల జనుల ప్రార్థన మందిరము, ఈ ప్రాంతం ఒక్కరే కాకుండా సకల జనులకి ప్రార్థన మందిరముగా ఏర్పాటు చేయబడి ఉండగా, మరి మా మధ్యలోనికి ఇక్కడ ప్రభువా నీ ప్రియ సేవకుడు అనుభవం కలిగిన దైవజనుడు అయ్యా రత్నశేఖరయ్య గారిని ఇక్కడికి నడిపించారు. మీ స్తోత్రములు ప్రభువా తండ్రి వాక్య సందేశం అందించడానికి సిద్ధపడి ఉండగా మీ ఆత్మతో ప్రభువా రత్నశేఖరయ్య గారిని నింపండి, బలపరచండి, నీ శిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభువా తండ్రి మరి ఆయన ద్వారాగా ఏమి మీరు మాట్లాడదలుచుకున్నారు అది నీ చిత్తంలో నీ ప్రణాళికలో ప్రభువా శ్రేష్టమైన వాక్యపు మాటలు నీ సేవకుని నోట పలికించమని, వినుచున్న బిడ్డలందరూ ఇక్కడ కూర్చున్న వారే కాకుండా యంత్ర శబ్దం ద్వారాగా వినుచున్న వారందరూ కూడా వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన ఉదయం, స్వీకరించే మనసును వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చి ఈ పరిశుద్ధ ఆవరణములో ప్రభువా ప్రతి ఒక్కరూ నీ నామమును స్తుతించారు. స్తుతించేటప్పుడు వారి స్వరమును మీరు ముట్టారు. చక్కగా ప్రభువా మీరిచ్చిన స్వరముతో నిన్ను స్తుతించారు నీ స్తోత్రములు. అలాగే తండ్రి ప్రభువా వాక్యం వినుటకు కూడా సిద్ధపడి ఉండగా వారిని కూడా ప్రభువా మీ ఆత్మతో నింపి బలపరచమని శ్రద్ధగా వాక్యం ఆలకించి వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించటానికి మీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థించుండగా నా ప్రార్థన ఆలకించుమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య ఘనమైన పుణ్యనామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పాస్టర్ కరుణాకర్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో ఇక మీదట ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం కనుక మీరందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్య ఉన్న చీరాల ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ రత్నశేఖర్ అయ్య గారు దేవుడు మన మధ్యకి తీసుకుని వచ్చారు. అయ్యా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఒక గంట సేపు అందించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆయన మీకు అందరికీ తెలుసు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేకమైన వివాహాలు చేసి ఆయన చేతుల మీద ఎంతోమందిని జతపరిచి చక్కగా ఆశీర్వదించారు. అందుని బట్టి ఆయనకి ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఒక గంట సేపు అందించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. స్థానిక సంకాపుర గారు మాకు అత్యంత ప్రియులు, నేను ఎక్కువగా ప్రేమించే దైవజనుడు కృపారావయ్య గారికి వందనాలు. సభాధ్యక్షులు బొయాజయ్య గారికి నా వందనాలు. మా శిష్యుడు శాంసన్ గారికి, అద్భుతమైన పాటలు పాడిన ప్రశాంత్ గారికి వందనాలు తెలియజేస్తాను. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రంథాన్ని తెరుద్దాము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పనివారంతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఆలయ ప్రతిష్టోత్సవంలో 8 మైలురాళ్ళు దాటి 8 వసంతాలు అనుభవించి 9వ దయా కిరీటాన్ని సంఘానికి, సంఘ కాపరికి,
పాస్టమ్మ గారికి, కుటుంబానికి, సంఘస్థులకి మీరు ఇచ్చినందుకు వందనాలు. గత 9 సంవత్సరాల్లో ఎన్నో కన్నీటి అనుభవాలు, బలహీనతలు, సమస్యలు, శోధనలు అన్నిటినీ అధిగమించి ముందుకు రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము మీది, మాట్లాడేవారు మీరు. నేను కేవలము మట్టి పాత్రను. సిలువ చాటును దాచండి. కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డరా, చదవబడిన లేఖన భాగాల్లో నేను ఎరుగుదును. ఎంతమంది యేసయ్యని ఎరిగిన వారు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు. యేసయ్యకి మనం తెలుసు, మనం యేసయ్యకి తెలుసా? ప్రశ్న. చీరాల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పాలేటి కొండయ్య గారు, ఆయన ముఖం తెలుసు, దూరం నుంచి చూసి ఉండొచ్చు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవగలరా? ఎమ్మెల్యే కొండయ్య గారు మనల్ని పేరు పెట్టి పిలవగలరా? ఆ మంచి గారు నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. కరణం బలరామూర్తి గారు పేరు పెట్టి పిలుస్తారు, బుజ్జి భాష గారు అని పేరు పెట్టి పిలుస్తారు. ఈయనతో 1-2 సార్లు కలిసింది, నేను ఎక్కువ పరిచయం లేదు. కాబట్టి నేను ఆయనకు తెలీదు, ఆయన నాకు తెలీదు. ఇక్కడున్న సైన్యాధిపతి పేరు నయమాను. 1000 మంది సైన్యముల మీద అధికారి. చాలా చక్కటి వాడు, డబ్బున్నవాడు. తన చుట్టూ ఎప్పుడు 1000 మంది సైనికులు పహారా కాస్తూ ఉంటారు. యుద్ధానికి వెళ్తే ముందుంటాడు. అయితే చెప్పుకోలేని జబ్బు ఒకటి ఉంది తనకి. తను కుష్ఠరోగి. కుష్ఠరోగులు మీరు చూసారా? ఈ 2 దీని ఆయన కొద్దిగా ఇది రావుగా. కుష్ఠరోగులు మీరు చూసారా? కుష్ఠరోగులకి నేను పెళ్ళిళ్ళు చేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను ఈసారి. పెళ్లి కొడుకు చేయట్లు ఉంటుంది, పెళ్లి కూతురు చేయి కూడా ఇంతే ఉంటుంది. ఆ ఇద్దరు చేతులు పట్టుకొని నేను ప్రమాణాలు చేయిస్తా. కుష్ఠరోగులకి పెళ్ళిళ్ళు చేస్తాము. వాళ్ళు భోజనం పెడతారు, పలావ్ చేసి పెడతారు, కోడి మాంసం పెడతారు, తినొస్తాం. బాపట్లలో బేతన్ అనే గ్రామంలో 600 కుటుంబాలు ఉన్నారు. అందరూ కుష్ఠరోగులే. వారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, బిడ్డలు కంటారు. నయమాను రాజుగారి తర్వాత స్థానం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, హోదా కలిగిన వాడు. అయితే కుష్ఠరోగి. ప్రతిరోజు ఆ క్రిమి ఎముకను తినేస్తుంది, కండం తింటది, చర్మాన్ని తింటది. అక్కడ వాళ్ళకి స్పర్శ ఉండదు, నొప్పి ఉండదు. సూది పెట్టి గుచ్చినా, కత్తి పెట్టి కోసినా వాళ్ళకి ఏమీ తెలియదు. అది కుష్ఠరోగం. ఎంత కుంగిపోయి ఉంటాడో, ఎంత దిగులు పడి ఉంటాడో. చదువుదాము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకు పోయిండ్రి. వారు అచ్చటి నుండి చిన్నదాన్ని చెరగనితోగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. 12 ఏళ్ల బిడ్డండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేసారు కొంతమంది. ఆ 12 ఏళ్ళ చక్కటి బొమ్మ నయమాన్ ఇంట్లోకి వచ్చేసింది. నయమాన్ భార్యకి సహాయం చేస్తుంది. ఇల్లు ఉడుచుద్ది, అంట్లు కడుగుద్ది, అన్ని సర్దుతా ఉంటాం. ఒకరోజు సైన్యాధిపతికి సైనికులు వస్త్రాలు వేస్తుంటే తొంగి చూసింది. ఒంటి నిండా కుష్టు.
వాసన, చీమ వస్తుంటుంది, చర్మం తెల్లబడిపోద్ది, స్పర్శ ఉండదు, పైన పట్టారం లోన్ లొట్టారం. దేవుని నామమున స్తోత్రం. కుష్ఠరోగి, పాపం కూడా కుష్టు ఒక్కొక్క అవయవాన్ని తినేస్తూ ఉంటుంది. ఒక్కొక్క అవయవం. తాగుబోతులు, ఖైనీలు, ఏది ఎక్కువ తిన్నా అది పాపమే, ఎక్కువ చేసినా అది పాపమే, అది పాపమే. 20 రూపాయలకి 3 సమోసాలు తిన్నారు. రైల్లో పోతా 20 రూపాయలు పెట్టి 3 సమోసాలు తిన్నారు. అవి పేగులు కతుక్కుపోయింది. ఆపరేషన్ చేసి 20 లక్షలు అయింది. కాబట్టి ఈసారి మీరు తుని వెళ్ళినప్పుడు, విశాఖపట్నం వెళ్ళినప్పుడు ట్రైన్లో సమోసాలు తినండి బాగా. ఇంట్లో చేసుకొని ట్రైన్లో తింటా పోవాలి. ట్రైన్లో అమ్మే తినకూడదు. నయమాన్ అనే మాటకు అర్థం సుందరుడు. ఈ చిన్నది అంటుంది కదమ్మా, మా దేశంలో దైవజనుడు ఉన్నాడు, ఆ దైవ దగ్గరికి తండ్రిని పంపించండి. నయం చేస్తాడు, నయం చేస్తాడు. వెంటనే రాజుగారి దగ్గర ఉత్తరం తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, వస్త్రాలు తీసుకున్నాడు. నేరుగా దేశానికి, ఇశ్రాయేల్ ఉన్న షోమ్రోన్ దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి దయచేసి. 8వ వచనం. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రము చిప్పుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటువి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానము చేశాను. ఇశ్రాయేల్ రాజుగారి దగ్గరికి సైన్యాధిపతి వెళ్ళిపోయాడు, ఉత్తరాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేల్ రాజు భయపడిపోయాడు. నేనేమన్నా దేవుణ్ణా, నేనేమన్నా డాక్టర్నా, నా మీద యుద్ధం చేయడానికి, నన్ను చంపడానికి సిరియా దేశపు రాజుగారు చేసిన పన్నాగం మీద భయపడిపోయాడు. వస్త్రాన్ని చింపుకొని ఏడుస్తున్నాడు. ఈ విషయం ఎలీషా ప్రవక్త తెలిసింది. రాజా, నువ్వు భయపడుతున్నావు ఎందుకో, నా దగ్గర పంపించు, నా దగ్గర పంపించు. వెంటనే సైన్యాధిపతి అయిన నయమాన్తో చెప్తున్నాడు, షోమ్రోన్లో ఎలీషా అనే దైవజనుడు అన్నాడు, అక్కడికి వెళ్ళు. ఎలీషా ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏమి జరుగుతుందో చూడండి. 11వ వచనం. అందుకు నయమాన్ 10వ వచనం చదవండి. ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. సైన్యాధిపతి రోడ్డు మీద ఆగిపోయాడు. రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది. సైన్యాధిపతి వచ్చిన వెంటనే ఎలీషా దిగొచ్చి ఈ తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి స్వస్థత పరుస్తాడు అనుకున్నాడు. ఎలీషా గారు అంటున్నాడు, అక్కడ యోర్దాను నది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళు, 7 సార్లు స్నానం చేయి, శుద్ధుడు అయిపోతావు, కుష్ఠరోగం పోద్ది. ఈరోజు టీవీ చూస్తుంటే చాలామంది దైవజనులు తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు. చీరాల పెద్ద దగ్గర మధ్య సభలు జరిగింది. చేతి రుమాల్లో అమ్మారు, చేతి రుమాలు ఇటువంటివి అమ్మారు. దీని మీద యేసు ప్రభు హస్తముతో రక్తముతో ముద్రించబడిన హ్యాండ్ కర్చీఫ్లు అంట. యేసు ప్రభు హస్తముతో, ఆ హస్తములో నుంచి వచ్చిన రక్తముతో ముద్రించబడిన హ్యాండ్ కర్చీఫ్లు అమ్మారు. ఒక్కొక్కటి 100 రూపాయలు, 3 తీసుకుంటే 250 రూపాయలు. ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ 100 రూపాయలు, 3 హ్యాండ్ కర్చీఫ్లు తీసుకుంటే, చేతి రుమాలు తీసుకుంటే 250. ఒక్కొక్కళ్ళు 10, 20 తీసుకెళ్ళారండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ చేతి రుమాలు, యేసయ్య రక్తంతో ముద్రించబడిన చేతి రుమాలు తలనొప్పి ఉంటే అక్కడ వేసుకో తగ్గిపోద్ది, కడుపు నొప్పి అయితే పొట్ట మీద వేసుకో తగ్గిపోద్ది, మెడ నొప్పి అయితే మెడ మీద వేసుకో తగ్గిపోద్ది.
ఎంత మోసము, ఎంత దగా. యేసే రక్తంతో ముద్రించిన చేతి రుమాలు భారతదేశంలో దొరుకుతాయా? ఎంత మోసం అండి. 10,000 హ్యాండ్ కర్చీఫ్లు అమ్మారంటే మీరు నమ్ముతారా? మా అక్క ఒక ఆమె ఫోన్ చేసిందయ్యా, నీ కొరకు 2 హ్యాండ్ కర్చీఫ్లు కొన్నాను, నీకు తలనొప్పి ఎక్కడైతే అక్కడ వేసుకో, తలనొప్పి పోతే. అక్కయ్య నేను వస్తున్నాను, అది ముక్కు మూడు దురుచుకోవటానికి తప్ప దేనికి పనికిరాదని చెప్పాను. ఎలీషా ప్రవక్త చెబుతున్నాడు నయమానుతో, నువ్వు యోర్దాను నది వెళ్ళి 7 సార్లు స్నానం చేయి, శుద్ధుడు అవుతావు. ఈయనకి చాలా కోపం వచ్చేసిందండి, చాలా కోపం వచ్చేసింది. 11వ వచనము. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లన్ను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకున్నాను. అనుకోవటం తప్పు కాదేమో, ఆలోచన తప్పు కాదేమో. సైన్యాధిపతి అండి, దేశానికి సైన్యాధిపతి, వందలాది మంది సైన్యం ఉన్నారు వెనక. ఇంటి ముందు రథం ఆగింది. ఎలీషా వచ్చి చూశాడు నయమాన్ని, గెహజీని పంపించాడు. నువ్వు వెళ్ళి ఆ పెద్ద ఆయన చెప్పు, యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పు, శుద్ధుడవుతాడు అని చెప్పు పో అన్న. ఎంత కోపం వచ్చిందో చెప్పవచ్చు, ఎంతలా కోపం వచ్చిందో. మా దేశంలో లేవా? పర్పర్ లేదా? మా దేశంలో మంచి నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళలేనా, అక్కడ మునగలేనా? ఎంత కోపం వచ్చిందంటే బీపీ పెరిగిపోయిందండి, బీపీ పెరిగిపోయింది. వెంటనే అంటున్నాడు అక్కడ 13వ వచనం, అయితే అతని దాసులు ఒకడు వచ్చి ఆయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినలా నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా. దేవుని నామానికి స్తోత్రం. ఎన్నిసార్లు మునగాలి చెప్పాలి గట్టిగా, ఎన్నిసార్లు? 7 సార్లు. 7 సార్లు స్నానం చేయాలి, 7 సార్లు మునగాలి. మన శరీరంలో ఉన్న పాపం పోవాలంటే, లోకం పోవాలంటే, బలహీనతలు పోవాలంటే, వేషధారణ పోవాలంటే 7 సార్లు స్నానం చేయాల్సిందే. 7 సార్లు స్నానం చేస్తేనే శుద్ధులం అవుతాము. మొట్టమొదటి స్నానం చూడండి దయచేసి, యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం నుంచి విందాం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టి కాళ్ళు కడుక్కోముందు. యేసు ప్రభువారిలోని గొప్పతనం ఏంటంటే 12 మంది శిష్యుల పాదాలు కడుగుతున్నాడండి. ఆ 12 మందితో సర్వలోకానికి సువార్త వెళ్ళాలి. సాతానుడు విశ్వాసి కాలు మీద కాటేస్తుంది, సన్నిధికి రానివ్వదు, మోకాళ్ళు ప్రార్థన చేయనివ్వదు, సాక్షిగా నిలబడినివ్వదు, లోకంలోకి నడిపిస్తుంది. యేసు ప్రభువారు పళ్ళెములో నీళ్లు పోశాడు, భుజాన తువాలు వేసుకున్నాడు, శిష్యుల తట్టు చూచాడు, రండి అన్నాడు. ఒక్కొక్కరు వణుకుతూ వచ్చారు. వారి పాదాలు కడిగి తువాలతో తుడుస్తున్నాడు. వారికి ఏం అర్థం కావట్లా. చదువునైనా 8వ వచనం చదువు. పేతురు, నువ్వెన్నడును నా పాదములు కడుగురాదని
ఆయన తానేను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎళ్ళ నాతో నీకు పాలు లేదు. దేవునితో నీకు పాలు కావాలంటే మొట్టమొదటగా నీ కాళ్ళ దగ్గరే స్నానం జరగాలి. నీ కాళ్ళు పవిత్రంగా ఉండాలి. నీ కాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. దేవుని నామానికి స్తోత్రం. నీ కాళ్ళు ఎలా ఉన్నాయి? నీ కాళ్ళు ఎలా ఉన్నాయి? ఒక చెల్లెముంది, ఆరాధనకు వచ్చింది, బల్ల ఆరాధన చేసింది. 2:30 అవుతుంది, 2:30కి సినిమా మొదలవుద్ది. కూతుర్ని తీసుకొని వేగంగా వెళ్ళిపోతా ఉంది. కూతుర్ని తీసుకొని, ఆ కూతురికి 2 సంవత్సరాలు, భర్తకు తెలియకుండా బల్లారాధన చేసింది. దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని పాదాలు, సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు పాప పాదాలు. బైపాస్ రోడ్లో పోతూ ఉండగా, 1/2 కిలోమీటర్ బైపాస్ రోడ్లో నడవాలి. ఆ తర్వాత పక్కనే సినిమా హాల్ వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఒక లారీ కింద చిన్న గులక రాయబడి టైర్ కింద పడి ఒక్కసారి లేచి ఇక్కడ కొట్టుకుంది ఆ రాయి. అక్కడికక్కడే కింద పడి చచ్చిపోయింది. 2 సంవత్సరాల బిడ్డ ఏడుస్తూ ఉంది. నీ పాదాలు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? నీ పాదాలు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రతి ఆదివారం గుడికి వస్తున్నావా? ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నావా? సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? మొట్టమొదటగా ఏ విశ్వాసి అయినా, ఎవరైనా సరే దేవుల్లో సంపూర్ణంగా ఎదగాలంటే, క్రీస్తు స్వరూపం మనలోకి రావాలి అంటే మొట్టమొదటగా కాళ్ళ దగ్గర స్నానం ప్రారంభం అవ్వాలి. 7 స్నానాలు ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళ దగ్గర స్నానము ప్రారంభం అవ్వాలి. దేవుని నామానికి స్తోత్రం. 2 ఎక్కడికి వెళ్ళాలో చూడండి. 2వది యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు 4:8. యాకోబు 4:8. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి చాలు. ముందు కాళ్ళకు స్నానం జరగాలి. 2 చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏమండి, చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదా? చేతులు కడుక్కోకుండా అట్టు కానీ, ఇడ్లీ కానీ, బోండా కానీ, చపాతీ కానీ, పూరి కానీ ఉదయాన్నే తినకూడదా? తినకూడదు. అంతే, తినకూడదు. ఈ చేతి మీద లక్షల్లో క్రిములు ఉంటాయి. లక్షల్లో క్రిములు ఉంటాయి. అట్టుతో పాటు ఆ క్రిములు పొట్టలోకి వెళ్ళిపోతాయి. అట్టుతో పాటు పొట్టలోకి వెళ్ళిపోతాయి. అందుకని చేతులు సోపుతో కడుక్కొని మరీ తినాలి. కరోనా టైంలో కూరగాయలు 2 సోపేసి కడిగారు. కూరగాయలు, కోడి మాంసం సర్ఫేసి కడిగారు. తెలుసా మీకు? టచ్, చేతి ద్వారా కరోనా వచ్చింది. మా సంఘములో ఒక తల్లికి కరోనా వచ్చింది. ఆ వెళ్తూ కిందకి దిగింది అంబులెన్స్లో. ఆడబిడ్డ వచ్చి వాటేసుకొని పెద్దగా ఏడ్చింది. 2 ఏడ్చారు. ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళకి పడ్డాయి. ఒకళ్ళ ఉమ్ము ఒకళ్ళ మీద పడింది. ఆమె అంబులెన్స్లో పోయింది. ఈమెడ ఆగిపోయింది. ఆగిపోయిన మహాతల్లి ఇంట్లో ఉండొచ్చుగా ఇరుగు పొరుగు అమలక్కలను పిలిచింది. అటు 3 ఇటు 3 పచ్చి సాడారు. 6గురికి కరోనా. 6గురిని మళ్ళీ ఎత్తారు. 3 చచ్చిపోయారు. దేవుని సన్నిధికి వస్తున్నా, నీ చేతులు ఎలా ఉన్నాయి? నీ చేతులు ఎలా ఉన్నాయి? చదువు నాయన ఒకసారి. యాకోబు పత్రిక 5:4-8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. దేవుని నామానికి స్తోత్రం. నీ చేతిలో ఉన్న బైబిల్ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని మోసే కాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి.
చేత్తో మోస్తున్నావు, చెయ్యి పరిశుద్ధంగా ఉండాలి అంతే. ఈ చేతిలో బైబిల్ కన్నా మన చేతిలో ఇంకోటి చిన్న డబ్బా ఒకటి ఉంటుంది. దాన్ని ఏదో అంటారు, ఏమంటారు దాన్ని? చిన్న డబ్బా ఉంటుంది కదా, దాన్ని ఎట్ట అంటారు, చూస్తుంటారు, నవ్వుతుంటారు. ఏంటది? సెల్ అంటాయిగా చెబుతారు. రోజుకి ఎన్ని గంటలు నీ చేతిలో సెల్ ఉంటుంది? కొంతమంది దైవజనులు కూడా సెల్లులో బైబిల్ వస్తున్నారు. చెడాబడా చెడతాను, నిలుపు బయటికి వెళ్ళిపోయి ఒడ్దేడ. బైబిల్ సెల్ కాదు, సెల్ బైబిల్ కాదు. దాంట్లో పాపలోకం ఉంది, పనికిరాని ఉన్నాయి. వాటితో పాటు బైబిల్ ఉండకూడదు. చేతులు శుభ్రం చేసుకోండి. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతావు, ఆ చప్పట్లు కొట్టేటప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు తాగకూడదు. ముసల్మాన్లో ప్రార్థన చేసే సమయంలో స్నానం చేసి వచ్చి ఆ ఖురాను పట్టుకుంటారు. మనకు భయం లేదు, భక్తి లేదు. ఇచ్చే కానుక కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎంతైతే ఒప్పుకున్నావో అంతా దేవునికి ఇచ్చేయాలి. దేవునికి నువ్వు కానుకలు ఇవ్వట్లేదు. విధవరాలు 2 కాసులు ఇచ్చేసింది, అంతకన్నా లేవు ఆమె దగ్గర. ప్రభువు మెచ్చుకున్నాడు. నువ్వు ఇచ్చే కానుక ప్రభువు చూస్తాడు. పాస్టర్ గారు చూడడం, సంసోన్ గారు చూడడం, మరో దైవజనుడు చూడడం. నువ్వు ఇచ్చే కానుక ఎంత విలువైందో, ఎంత అమూల్యమైందో, ఆ కానుకను బట్టి నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడు. కాళ్లకు స్నానం జరిగింది, 2 చేతులకు స్నానం జరిగింది. 3వ దాని దగ్గరికి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 9:7. నీవు సీలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సీలోయమని మటుకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చిన. కళ్ళు కడుక్కో. దేవుని నామానికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కాళ్ళు కడుక్కోవాలి. 2 చేతులు కడుక్కోవాలి. 3 కళ్ళు కడుక్కోవాలి. చాలామంది కళ్ళు కడుక్కోకుండా బైబిల్ చదువుతారు, కళ్ళు కడుక్కోకుండా పాటలు పాడతారు, కళ్ళు కడుక్కోకుండా ముచ్చట్లు చెబుతారు. మళ్ళా చదవండి ఆ మాటలు ఒకసారి. నీవు సీలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సీలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ప్రతి మనిషికి 2 రకాల కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నా కళ్ళు మీకు కనపడుతున్నాయి. బైబిల్ చదివేటప్పుడు నాకు ఆ కళ్ళు ఉండవు. మనోనేత్రాలు వస్తాయి మాకు, నీకు కూడా వస్తాయి. బైబిల్ దేవుడు, బైబిల్ ఎవరు? దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. వాక్యము ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉండాలి? నీ కళ్ళు ఎలా ఉండాలి? పచ్చకామల్లోడికి లోకం అంతా పచ్చగా కనపడుద్దంట. మనోనేత్రాలు వెలిగింపబడితే దేవుని దర్శనం నీకు దొరుకుద్ది. కన్నులు తెరవబడాలి. ఆదాము అవ్వలతో అంటుంది సాతానుడు, మీరు ఈ పండు తినండి, ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి. నిజంగా వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు దిగంబరులని గ్రహించారు. వారి పాపం వారికి కనబడింది. అయితే లూకాసు వార్త 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం.
వారి కనులు తెరవబడి 30వ వచనం కూడా చదవండి. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. దేవుని సన్నిధిలో నీ కనులు తెరవబడాలి. ఎప్పుడైతే ప్రభువారు రొట్టెను విరిచాడో ఇలా పట్టుకున్నాడు, అందరూ చూడండి, ఇలా పట్టుకొని ఇలా ఇరిచాడు. ఇక్కడొక రంధ్రం, ఏడొక రంధ్రం కనపడి వారి చూపు రొట్టె మీదకి లేదు, వారి చూపు రొట్టెను విరిచిన హస్తాల మీదకి వెళ్ళింది. ఇక్కడొక రంధ్రం, ఇక్కడొక రంధ్రం, గుండె పగిలిపోయింది. ఎవరికంటే ఇక్కడ రంధ్రాలు యేసయ్యకి. దేవుని నామమున స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కన్నులు తెరవబడ్డాయి. నీ కన్నులు తెరవబడితే వాక్యం అర్థం అవుద్ది. వాక్యంలో దేవుణ్ణి కనపడతాడు. బైబిల్ చదివితే దేవునితో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు మాట్లాడతావు. గుర్తుపెట్టుకో. దేవుని నామానికి స్తోత్రం. కాళ్ళకి స్నానం అయిపోయింది. 2 చెప్పు. 2 చేతులకు స్నానం అయింది. 3 కళ్ళకు స్నానం అయింది. 4 చూడండి దయచేసి. 4వది మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని ముఖం కడుక్కో. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. ముఖం కడుక్కో. ఉపవాసములో ప్రతి ఒక్కరూ ముఖం కడుక్కోవాలి. మనలో ఉన్న ముఖంలో ఉన్న పాపం పోవాలి, లోకం పోవాలి, వేషధారణ పోవాలి, అబద్ధాలు పోవాలి, గర్వం పోవాలి, సోమర్తనం పోవాలి, నిర్లక్ష్యం పోవాలి. పెళ్లి చూపులకి వెళ్తే అంటారు ముక్కు మూతి బాగుందా అంటారు. ఇంకా మిగతా అడగొచ్చుగా. ఏమంటారు? ముక్కు మూతి, ముక్కు ముఖం బాగుందిగా అంటారు. ముక్కు లేకపోతే పెళ్లి చేసుకోవా? షర్ట్ ముక్కు అయితే చేసుకోవా? ముక్కు చక్కగా ఉండాలా? ఏమండి? ముక్కు చక్కగా ఉండాలా? దేవుని బిడ్డరా, ముఖం కడుక్కోమంటున్నాడు ప్రభు వారు చెప్పిన మాట. మళ్ళీ చదువు నాయన. మత్తయి సువార్త 6:17. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కో. కన్నీటితో నీ ముఖం కడుక్కో. కన్నీటితో నీ ముఖం కడుక్కో. దావీదు భక్తుడు అంటాడు, కన్నీటితో నా పరుపును నేను లేవనెత్తాను, తేలాడేటట్టు చేశాను. ఎంత కన్నీరు గారిస్తే పరుపు లేస్తుందండి పైకి. ఎంత కన్నీరు గారిస్తే పైకి లేస్తుంది. దేవుని సన్నిధిలో ఉపవాస సమయంలో నువ్వు కార్చే కన్నీరంతా కూడా దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు 56వ సంకీర్తన 8వ వచనం. 56వ సంకీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించిన నా కన్నీళ్లు బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో. ఉపవాసం చేసినప్పుడు తల్లులు తండ్రులు కన్నీరు గారుస్తుంటారు. ఆ కన్నీరు వారి చున్నీలో వారి చెంగులో పడదో. ఎంతసేపు కన్నీరు గార్చారో, ఏ విషయంలో కన్నీరు గార్చారో,
ఆ కన్నీరంతా ఒక బుడ్డిలో దేవుడు భద్రపరుస్తున్నాడు. అంటే నీ కన్నీరు ఎంత విలువైందో ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆలోచనలోకి రా. దేవుని నామమునకు స్తోత్రం. అక్కడ అవి నీ కవిలలో కనబడును కదా. కవిలు అంటే కింద చూడేముందో, పుస్తకం అంటే డైరీ. నువ్వెప్పుడు గార్చావో కన్నీరో, ఎంతసేపు గార్చావో. నైటు 1 గంట నుంచి 3 గంటల దాకా కొంతమంది ఏడుస్తూ ఉంటారు. 10 గంటల నుంచి 12 దాకా కొంతమంది ఏడుస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4 దాకా కొంతమంది ఏడుస్తారు. నువ్వెంత కన్నీరు గార్చావో ఆ కన్నీరంతా బుడ్డిలో భద్రం చేశాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్య కూడా ఒకరోజు కన్నీరు గార్చాడు. యోహాను సువార్త 11:35. యోహాను సువార్త 11:35. చాలు. యేసు కన్నీళ్లు విడిచాను. మన భక్తిహీనతను బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య కన్నీరు గారుస్తున్నాడు. జీవాధిపతి ఉన్న దగ్గర మరణం ఉంది. జీవాధిపతి దగ్గర సమాజం ఎదురు చూస్తుంది. దేవుని బిడ్డల ఆలోచనలోకి రా. 7 సార్లు స్నానం అంటే మొదటి స్నానం ఎక్కడ ప్రారంభమైందని చెప్పాను? కాళ్ళ దగ్గర. మొదటి స్నానం కాళ్ళు, రెండవ స్నానం చేతులు, మూడవ స్నానం కాళ్ళు, నాలుగవ స్నానం మోకం, నాలుగవ స్నానం మోకం. 5వ స్నానాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ స్నానం ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం, ఇది మనకు జాత కావట్లా. హృదయంలో నుండి చెడుతనం కడిగేసేయి. హృదయానికి స్నానం జరగాలి. 1976లో నేను కడిగేసాను, అంతే. 76. ఇప్పుడు సేవలోకి వచ్చి 40 సంవత్సరాలు, రక్షణ అనుభవంలోకి వచ్చి 50 సంవత్సరాలు. విన్నావా? రక్షింపబడి 50 సంవత్సరాలు, సేవలోకి వచ్చి 40 సంవత్సరాలు. ఇప్పుడు చచ్చిపోవటానికి రెడీ అయిపోతున్నాను. నీకు వెళ్ళిపోతాను. చాలు. నీ హృదయంలో ఇంకా పాపం ఉందేమో, నీ హృదయంలో ఇంకా డాగులు ఉన్నాయేమో, హృదయంలో పాపం ఉన్నదేమో. ఒకసారి మళ్ళీ చదువు నాయన, ఒకసారి బోయాజు చదువు. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగేసుకో. చెడుతనం కడిగేసుకో. ఒక తల్లి ప్రతి ఆదివారం గుడికి వెళ్ళొచ్చు. సమయానికి వెళ్ళొద్ది, సమయానికి వస్తుంది. దశం భాగం ఇచ్చేది కాదు. వాళ్ళ దశం భాగం 10,000. 10,000 అంటే ఎంత వస్తుంది? సంవత్సరం నెలకి ఎంత వస్తుంది? ఎంత వస్తే 10,000 నెలకి? 1,00,000 రూపాయలు ఎత్తే దశం భాగం 10,000. 100 రూపాయలు 50 రూపాయలు వేసి, 50 రూపాయలు 100 రూపాయలే. ఆ దశం భాగం డబ్బులన్నీ దాచిపెట్టి ఢిల్లీకి వెళ్ళింది. ఆమెతో పాటు 15 మంది వెళ్ళారు. డ్వాక్రా మహిళలకి ఆమె అధ్యక్షురాలు. ఆమెతో 500 మంది ఉంటారు. 500 మంది మీద నాయకురాలు. దశం భాగం వాళ్ళ ఆయన ఇస్తాడు. చర్చిలో వేసే పాస్టర్ గారికి ఇవ్వు అని. 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తుంది, అంతే. మిగతా అన్నట్టు దాచిపెట్టి. దొంగ. దశం భాగం ఇవ్వని వారందరూ దొంగలే. మేము ఖచ్చితంగా దశం భాగం ఇచ్చేస్తాం. నాకు చాలామంది దొంగళ్ళు కనపడుతున్నారు. మీలోనే దొంగళ్ళు చాలామంది కనపడుతున్నారు. సాయంత్రం పోలీసులు వచ్చి మిమ్మల్ని జీపులు వేసుకొని వెళ్ళిపోతారు. దేవుని నామమున స్తోత్రం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం. మలాకీ 3:8. మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయటం ఏందండి? జరిగే పనేనా?
మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తాడా? పోయిన వారంలో పోలీసులు చీరాల మొత్తం నిద్రపోకుండా రాత్రులు తిరుగుతానే ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 5 వచ్చారంట దొంగలు చీరాలకి. మహారాష్ట్ర నుంచి వచ్చారు దొంగలు. వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి, కత్తులు ఉంటాయి, చైన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏ ఇంటికైతే తాళం వేసి ఉంటుందో ఆ ఇంటి పగలు కొట్టి లోపలికి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను. 5 వచ్చారు. వాడిని పట్టుకోవడానికి టౌన్ అంతా జల్లెడ పట్టారు, వాళ్ళు దొరకల. గూడూరు వెళ్ళి అక్కడ 4 ఇళ్ళు దొంగతనం చేశారు. 4 ఇళ్లలో వచ్చిన బంగారం 2 కిలోలు. 2 కిలోల బంగారం. కిలో బంగారం అంటే ఎంతో తెలుసా? 1.5 కోటి. 2 కిలోలు అంటే 3 కోట్లు. డబ్బులు ఒక 50 లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతవరకు దొరకల. మనిషి దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నాడు. చదువు బయాజు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మా యొద్ద దొంగిలిచ్చిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిచ్చిరి. ఈ జనులందరూ శాపగ్రస్తులు, దొంగలు శాపగ్రస్తులు అంట. 10వ భాగం దేవుడిదే. మా కుమారుడికి జీతం వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మగారికి వేసేస్తాడు 10వ భాగం. కూతురికి జీతం వచ్చిన వెంటనే కూతురు వేసేస్తాడు. కోడలకు జీతం వస్తే కోడలు వేసేస్తాడు. అమ్మగారికి పెన్షన్ పెడితే ఆమె వేసేస్తాడు. అవి మా డబ్బులు కాదు, అవి ముట్టుకోకూడదు. నీకు ఆశీర్వాదాలు ఎందుకు రావటం లేదు? నీ ఇంట్లో ఎందుకు నెమ్మది లేదు? ఇంట్లో అందరికి ఆరోగ్యం ఎందుకు లేదు? ఎందుకు మనస్పర్ధలు, ఎందుకు రోగాలు కొని తెచ్చుకుంటున్నావు? మన ఇంట్లో దొంగలు ఉన్నారు. నాలోనే దొంగ ఉన్నాడు, నీలో దొంగ ఉన్నాడు. 10,000 రూపాయలు భర్తిస్తే 100 రూపాయలు 50 రూపాయలు గుళ్ళు వేస్తాం. ఢిల్లీకి వెళ్ళింది, 60,000 పెట్టి ఒక దీపం ఉందండి, ఇక్కడ పెడతారు, ఏలాడదీస్తారు. పెద్ద పెద్ద చర్చిల్లో మీరు చూస్తారు. శాండిలైజర్ అంటారు దాన్ని. దేవుని నామమున స్తోత్రం. ఏమంటారు దాన్ని? గట్టిగా చెప్పు. 60,000 పోయాజు. ఢిల్లీలో కొంది, ట్రైన్లో వచ్చింది. ఆదివారం మొదట ఆరాధనకి వెళ్తా భర్తకు చెప్పింది, ఏమండి మొదట ఆరాధనకి వెళ్ళి వచ్చేటప్పటికి హాల్లో ఆ రాడ్డునే, అదిగో ఆ రాడ్డుకి పెట్టేసి కింద ఏలాడాలి. నేను వచ్చి స్విచ్ ఆన్ చేస్తాను. లోపల నుంచి రంగురంగులు వస్తాయి. పాట ఒకటి వస్తుంది. నేను వచ్చి స్విచ్ చేస్తాను, నువ్వు అక్కడ పెట్టాను. ఈయన న్యూస్ పేపర్ చూస్తా మర్చిపోయాడు. ఇప్పుడు అందరిళ్లలో చెక్క కుర్చీలు లేవు, ప్లాస్టిక్ వచ్చేసినాయి. డాడీ మమ్మీ వస్తుంది, పాట పాడుతున్నారు, పంపు దేవా పాట పాడుతున్నారు, మమ్మీ వచ్చేస్తుంది, పాస్టర్ గారు దీవెని కూడా ఇచ్చేస్తాడు, 5 నిమిషాలు మమ్మీ వస్తుంది, ఒక 30 మందిని తీసుకొని వస్తుంది మమ్మీ అని. కొడుకు 10 సంవత్సరాలు, కూతురు 12 సంవత్సరాలు. డాడీ 3 కుర్చీలు వేసుకున్నాడు, దాని మీద 2 కుర్చీలు వేసాడు, దాని మీద ఇంకో కుర్చీ వేసాడు. సర్కస్ లాగా పై నిలబడ్డాడు. 2 పిల్లలు ఇస్తున్నారు. అంతలోకి ఆమె వచ్చి అక్కడ నిలబడింది. ఆ హుక్కులో పెట్టకుండా పక్కన పెట్టి కిందకు చూశాడు. అది డామ్మని కింద పడింది, పగిలిపోయింది. ఎన్ని వేలు ఎక్కడి నుంచి తెచ్చింది? ఇప్పుడు ఏమైంది? కోపం వస్తుందా రాదా? పట్ట పళ్ళు. ఆ నిలబడి అంటుంది, ఒరే డాడీ నెమ్మదిగా దించండి రా అంటుంది. డాడీ నెమ్మదిగా దించండి అంటాడు. ఈయనకు అర్థం కాల. వచ్చింది మీ అమ్మ, ఇంకెవరన్నా వచ్చారో చూడండి రా. వణికిపోతున్నాడండి. పెళ్ళై 15 సంవత్సరాలు వణికిపోతున్నాడు. వెనక ఆమెతో పాటు ఒక 30 మంది ఉన్నారు తల్లులు. తలా ఒక గుద్ది బస్సు ఎక్కితే ఫ్రీగా విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. 4-5 బస్సులు మారి. బస్సు ఫ్రీనేగా అందరికి, మీ అందరికీ బస్సు ఫ్రీ. విశాఖపట్నం వెళ్ళాలంటే ఒక 5 బస్సులు మారితే వెళ్ళిపోవచ్చు. అన్నం అని మంచిళ్ళు పెట్టుకోండి, నీకేమొద్దు.
కిందకు దించునా అని జాగ్రత్తగా. ఎప్పుడైతే కిందకు దిగాడో కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తుంది. కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తుంది. అయ్యా, పెళ్ళై 15 సంవత్సరాలు, ఏనాడు నేను నీకు విధేయత చూపించలా, ఏనాడు నీ మాట ప్రకారం కాపురం నడవలా. నువ్వు దశం భాగం ఇస్తున్నావు, నేను డబ్బులు దాచిపెట్టి ఇదిగో ఢిల్లీకి వెళ్ళి దీన్ని తీసుకొచ్చాను, ఇది పగిలిపోయింది. నా హృదయం సన్నిధిలో కడుక్కున్నాను, నా చెడుతనం అంతా కడిగేశాను, నా పాపం అంతా కడిగేశాను, యేసు రక్తములో నా పాపాలు కడుక్కున్నాను. ఈ రోజు నుంచి మన గృహానికి అధిపతి యేసుక్రీస్తు. దేవునామాని స్తోత్రం, దేవునామాని స్తోత్రం. మన ఇంటికి అధిపతి యేసు. యేసే తర్వాత నువ్వు, నీ తర్వాత నేను. పాస్టర్ గారికి ఫోన్ చేయి, అందరికి బాప్తిస్మం ఇవ్వాలి, అందరికి బాప్తిస్మం ఇవ్వాలి. 60,000 పోతే పోయినాయి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుద్దట. జ్ఞానవంతురాలు కాళ్ళ మీద పడి బతిమలాడుతుంది భర్తని, నన్ను క్షమించండి, ఇంతకాలం నీకు నెమ్మది లేకుండా చేశాను, నేను దొంగని, దేవుడి డబ్బంతా దాచిపెట్టిన దొంగని, నేను నిన్ను మోసం చేశాను, యేసయ్యను మోసం చేశాను. ఈరోజు దేవుని సన్నిధిలో హృదయాన్ని కడుక్కొని వచ్చేసాను. ఇక మన ఇంట్లో పాపం ఉండకూడదు, మన ఇంట్లో దొంగతనాలు ఉండకూడదు, మన ఇంట్లో వేషధారణ ఉండకూడదు. బాప్తీసం తీసుకుంది, భర్తకి బాప్తీసం ఇప్పించింది, బిడ్డలు బాప్తీసం తీసుకున్నారు. మన వాళ్ళ అబ్బాయి డిఎస్పికి సెలెక్ట్ అయ్యాడు, దేవునామానికి స్తోత్రం. కూతురు MBBSకి వచ్చేసింది, దేవునామానికి స్తోత్రం. ఏం కడిగింది? దేవుని సన్నిధిలో హృదయాన్ని కడుక్కుంది. హృదయాన్ని కడుక్కోకుండా నువ్వు వస్తే దేవుని సన్నిధికి రావద్దు. దేవుని సన్నిధి హృదయం కడుగు. యేసయ్యకి అయిష్టమైనవి తీసేయి, వాక్యానికి విరుద్ధమైనవి తీసేయి, సంఘ క్రమానికి విరుద్ధమైనవన్నీ కూడా తీసివేయవలసిందిగా మిమ్మల్ని బతిమలాడుతున్నారు. వద్దు. ఎన్ని స్నానాలైనవి ఎప్పటికీ చెప్పాలి, ఎన్ని స్నానాలైనవి? మొదటిది ఏందో, కాళ్ళకు స్నానం. 2 చేతులకు స్నానం. 3 కళ్ళకు స్నానం. 4 ముఖానికి స్నానం. 5 హృదయానికి స్నానం. 6వ చూడండి, 6వది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. దేవునామని స్తోత్రాలు. వస్త్రాలు తెలుపు చేసుకో, వస్త్రాలు తెలుపు చేసుకో. వస్త్రాలు తెలుపు చేసుకునే స్థలం ఇది. వస్త్రాలు తెలుపు చేసుకో. స్నానం చేసిన తర్వాత మురికి బొట్లు తీసేసిన బట్టలు ఎవరైనా వేసుకుంటారా? పొరపాటును కూడా వేసుకో. ఉతికిని వేసుకుంటాం. ఇస్తున్నా లేకపోయినా ఉతికిన బట్టలు తీసి స్నానం చేసిన తర్వాత కట్టుకుంటాం. విశ్వాసులు చేయాల్సిన పని, వారి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గొర్రెపిల్ల రక్తములో వాటిని ఉతుక్కొని ఏం చేశారంట? తెలుపు చేశారు. రక్తంలో వస్త్రాన్ని ముంచితే తెల్లగా బయటకు వస్తుంది, పరిశుద్ధంగా బయటకు వస్తుంది. ప్రభువారి యొక్క స్వరూపము, ప్రభువారి వస్త్రం అలా ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. వచ్చారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. దేవునామాని స్తోత్రం. విశ్వాసుల వస్త్రాలు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి.
అవి పవిత్రమయ్యే స్థలం, పరిశుద్ధమయ్యే స్థలం దేవుని గొర్రెపిల్ల రక్తములో ముంచి పైకి లేపాలి. ఈ వస్త్రాలు లేకుండా పరలోక ప్రవేశం జరగదు. ఈ వస్త్రాలు లేని వారికి జీవగ్రంథములో పేరుండదో. ఈ వస్త్రాలు లేని వారికి గొర్రెపిల్ల పెళ్లి విందులో ఆహ్వానం ఉండదో. జాగ్రత్త పడు. ఎన్నైనా ఇప్పటికీ దేవునామని స్తోత్రం. మొదటిదేంటో కాళ్ళకు స్నానం, 2 చేతులకు స్నానం, 3 కళ్ళకు స్నానం, 4 ముఖానికి స్నానం, 5 హృదయానికి స్నానం, 6 వస్త్రాలు. 7వ చూడండి దయచేసి. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతు పత్రిక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయడం ద్వారాను మనలను రక్షించారు. పరిశుద్ధాత్మ స్నానము. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రభువారు వెళ్ళక ముందు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, అన్నింటినీ జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు భద్రత ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఒకేసారి పునర్జన్మ సంబంధమైన స్నానంలోకి వెళ్ళిపోయారు. వారు చేసే పని ఏంటో చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ పత్రిక, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకుని. దేవునామని స్తోత్రం. బాప్తిసం తీసుకుని వాళ్ళ చేతులు ఎత్తండి. తీసుకొని వారి చేతులు ఎత్తండి. ఇప్పుడు ఇంకా అర్జెంటుగా తీసుకోండి. రేపు మనది కాదు. వచ్చే నెల నుంచి ఎండలు విపరీతంగా కాస్తాయి. ఒక కొవ్వొత్తి వెలిగించి ఆ కొవ్వొత్తి దగ్గర ఏలు పెట్టండి. ఏం చెప్తున్నాను? కొవ్వొత్తి వెలిగించి ఆ కొవ్వొత్తి దగ్గర చెయ్యి పెట్టాలి. చెయ్యి ఏమవుద్ది? తట్టుకోగలవా నువ్వు? మన నరకంలో ఎట్ట తట్టుకుంటా? కొవ్వొత్తి సగకి, కొవ్వొత్తి వేడికి ఈ చేయి తట్టుకోలేవే, రేపు నరకంలో ఎట్ట తట్టుకుంటావు అంటున్నా నేను. అగ్ని ఆరదో పొరుగు చావు. దేహంలో ప్రాణం ఉండగానే ప్రభువును కొనయాలండి, ప్రభువును కొలవండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండ్రి, వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను దేవునామని స్తోత్రం ఒకేసారి 18 లక్షల మంది బాప్తిసం అండి. పోయిన నెలలో న్యూ గినియా అనే దేశంలో ఒకే రోజు 30 లక్షల మంది బాప్తిసాలు తీసుకున్నారు. సంఘం అంటే బాప్తిసం తీసుకున్నవారే, దశమ భాగం ఇచ్చేవారే, క్రమంగా గుడికి వచ్చేవారే, సాక్ష్యాన్ని కాపాడుకున్నవారే, ఇదిగో 7 రకాల స్నాన అనుభవాలు కలిగిన వారే. అందరూ కాదు, రాసుకోండి ఎక్కడైనా. 5 సార్లు మునిగాడు నయమాన్, కుష్ఠరోగం అంతే ఉంది. 6వసారి మునిగాడు, 7వసారి మునిగి పైకి లేస్తున్నాడు. ఏమి జరిగిందో చూడొక్కసారి. రాజులు 2వ గ్రంథం 2వ గ్రంథం
5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం, 7 సార్లు మునిగాడండి. పైకి లేస్తున్నాడు, పసిబిడ్డ శరీరంలాగా అయిపోయింది. శుద్ధుడైపోయాడు, పరిశుద్ధుడైపోయాడు, పవిత్రుడైపోయాడు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయంట తెలుసా? నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. పెద్దగా ఏడుస్తున్నాడు, అబ్బో నాకు కుష్ఠరోగం లేదు, నాకు కుష్ఠరోగం లేదు. వెంటనే ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతడు ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒకడు దేవుడు లేడని నేను ఎరుగుదును. నేను అనుభవించాను. నా కుష్ఠరోగం అంతా తీసేసిన గొప్ప దేవుడు, నాలో ఉన్న గర్వాన్ని తీసేసిన గొప్ప దేవుడు, నాలో ఉన్న కోపాన్ని తీసేసిన గొప్ప దేవుడు, నాలో ఉన్న అహంకారాన్ని తీసివేసిన గొప్ప దేవుడు. 7 సార్లు మునిగినప్పుడు 7 అవయవాలకి స్నానం జరుగుతూ వచ్చింది. 7 అనేది పరిపూర్ణ సంఖ్య. దేవుని నామానికి స్తోత్రం. శిలువ మీద యేసు ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు, 7 రకాల స్నానాలు మీ ముందుంచా. దేవుని సన్నిధిలో లోకాన్ని విడిచిపెట్టాయి, పాపాన్ని విడిచిపెట్టు. 60,000 పెట్టి ఢిల్లీ నుంచి అదిగో ఆ పెద్ద లైట్ తీసుకొచ్చేసింది. అదంతా నేలపాలైపోయి దేనికి పనికి రాలా. అయితే ఎందుకు కోపం రాలేదు? భర్తను ఎందుకు తిట్టలేదు? భర్తను ఎందుకు శాపనార్థాలు పెట్టలేదు? ఆ తల్లి దేవుని సన్నిధిలో హృదయాన్ని కడిగేసుకుంది, చేతులు కడిగేసుకుంది, కళ్ళు కడిగేసుకుంది, కాళ్ళు కడిగేసింది, పరిశుద్ధురాలుగా గృహప్రవేశం చేసింది. ఏమండి, మన ఇంటికి అధిపతి యేసు ప్రభు, తర్వాత నువ్వు, తర్వాత నేను. 10వ భాగం దేవునిది. ఆ ఇల్లంతా సువార్త నిలయమైపోయింది, ఇల్లంతా సాక్ష్యం ఇచ్చే నిలయమైపోయింది, ఇల్లంతా పరిశుద్ధంగా మారిపోయింది. నీ ఇల్లు ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు? నీ హృదయంలో ఇంకా దోషం ఉందేమో, నీ హృదయంలో పాపం ఉందేమో. కళ్ళు ఎలా ఉన్నాయి? చేతులు ఎలా ఉన్నాయి? కాళ్ళు ఎలా ఉన్నాయి? హృదయం ఎలా ఉంది? ఆలోచించే ఒకసారి. ప్రభువారు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరు, ఇంక రెండో మాట లేదు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధుడైన. ఆయన గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం, ఆయన సంఘం పేరు పరిశుద్ధం. ప్రభువుని వెంబడించే వారి పేరు కూడా పరిశుద్ధులు. అపోస్తుల కార్యాల గ్రంథము, అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము. అందుకు అననీయ 9:13 కరెక్టే చదువు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో ఎవరికి? నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. చర్చికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు, బైబిల్ మోసేవారంతా పరిశుద్ధులు, బైబిల్ చదివేవారంతా పరిశుద్ధులు, పాటలు పాడేవారు పరిశుద్ధులు. ఒక మొక్క ఉంది, ఆ మొక్క పేరు ఏంటంటే టచ్ మీ నాట్. టచ్ మీ నాట్ తెలుగులేంది? టచ్ మీ నాట్ అంటే తెలుగులేంది? తెలుగులో టచ్ మీ నాట్ అంటే తెలుగులేంది? నన్ను ముట్టుకోవద్దు. టచ్ మీ నాట్ అంటే నన్ను ముట్టుకోవద్దు అని అర్థం తెలుగులో. నేను కావాలని దాన్ని ముట్టుకుంటే అది ముడుచుకుపోద్ది.
ఎట్టు ముడుచుకుపోవాలి. మేము ఎవరు చెప్పారమ్మా నీకంటే నా తత్వం అంతే, నువ్వు ముట్టుకోబాక. మళ్ళా వెళ్ళి ముట్టుకుంటే మళ్ళా ముడుచుకుపోవాలి. ఆ మొక్క తీసుకొచ్చి తన అందరిలో పెట్టుకోండి ఒకసారి. టచ్ మీ నాట్, నన్ను ముట్టుకోవద్దు. లోకమా నన్ను ముట్టుకోవద్దు. సాతానా నన్ను ముట్టుకోవద్దు. ఓ బిడ్డ అంటుంది, నేను అన్నాను సాతాను వచ్చి, అమ్మా సాతాను వచ్చి నీ హృదయాన్ని తడితే నువ్వేం చేస్తావు అన్నా. సాతాను వచ్చి నీ హృదయాన్ని ఇలా తడితే నువ్వేం చేస్తావంటే, అన్నయ్య నేను వెళ్ళి తలుపు తీయను, నా హృదయం లోపల ఉన్న యేసే వెళ్ళి తలుపు తీస్తాడు. నీకు అర్థమైందా? దేవుని నామానికి స్తోత్రం. సాతాను వచ్చి తలుపు తీస్తే, తలుపు దెబ్బ కొడితే తీయమని నేను తీయను, నా లోపల ఉన్న యేసే వెళ్ళి తలుపు తీస్తాడు. యేసే వెళ్ళి తలుపు తీస్తే సాతానాడు ఉంటాడా? నీ హృదయం అలా ఉండాలి. కాళ్ళు గడుగు, చేతులు గడుగు, కళ్ళు గడుగు, ముఖం గడుగు, హృదయాన్ని గడుగు. పునర్జన్మ సంబంధమైన స్నానంలోకి వెళ్ళిపో. వస్త్రాలు గడుక్కో. 7 రకాల స్నానాలతో ఎప్పుడైతే మునిగి పైకి లేచాడో నయమాను, శుద్ధుడైపోయి అంటున్నాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఏరే దేవుడు లేడు. ఆ దేవుణ్ణి నేను ఎరుగుదును, ఆ దేవుని నేను ఎరుగుదును. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం. ఇక్కడ ఉన్న వారందరూ దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని చేత ఎరగబడి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. పాస్టర్ గారు ఉదయం ప్రార్థన ఫోన్లో మాట్లాడారు. రయ్య గారు వస్తున్నారా, స్వరాన్ని వెంటనే గుర్తెరిగారు. కొంతమంది ఫోన్ చేస్తారు, ఏమండి మీరు ఎవరు అంట, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంట. మీ పాస్టర్ గారు ఫోన్ చేసినప్పటికీ పాస్టర్ కృపారావు వాటరేవ్ అని పడిపోయింది. ఆయన ఫోటో కూడా వచ్చేసింది సెల్లో. ఆయన నాకు ఎరిగినవాడు, నేను ఆయన్ని ఎరిగినవాడు. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు లవ్ ఉంది. మా ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళకి ప్రేమ ఉంది, గౌరవం ఉంది, అభిమానం ఉంది. యేసయ్యకు నువ్వు తెలుసా? యేసయ్యకు నువ్వు తెలుసా? యేసయ్యకి నువ్వు తెలుసా? ఒకవేళ యేసయ్య నీకు తెలిస్తే చెప్పు, నయమాన్లాగా, ఆ యేసయ్య నేను ఎరుగుదును, ఆ యేసయ్య నేను ఎరుగుదును. ఆయన తప్ప ఇంకా దేవుడు లేడు. ఆయన తప్ప ఇంకా దేవుడు ఎవరు లేరు. మొదటిసారి వచ్చాడు, అదిగో శిలువ మీద చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు, సమాధిని గెలిచాడు. 40 రోజులు అందరికి కనపడ్డాడు. అందరూ చూస్తుండగా ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు కిందకు వస్తున్నాడు. రెండవ రాకడ. కోట్ల మేఘాలు సిద్ధమవుతున్నాయి. కృపానగర్ కొన్ని మేఘాలు వస్తాయి. ఆ మేఘాల మీదకి వెళ్ళిపోతారు. కోట్ల మేఘాలు ఒకేసారి పైకి వెళ్ళిపోతాయి. మధ్యాకాశనంలో విందు జరగబోతుంది. 7 రకాల స్నానాలతో, పరిశుద్ధమైన శరీరాలతో దేవుని సన్నిధిలో దొంగలుగా ఉండకుండా పరిశుద్ధులుగా, సాక్షులుగా ఉండటానికి దేవుడు కృపను ప్రసాదించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. నయమాను సైన్యాధిపతి, అందగాడు, వీరుడు, కానీ కుష్ఠరోగి, కుంగిపోయాడు, కన్నీరు కార్చాడు. జీవితంలో లోటు, వేదన, కన్నీరు. చిన్న బాలిక ద్వారా షోమ్రోను వెళ్ళాడు. ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేశాడు. 7 స్నానాల్లో దాగిన మర్మం ఏమిటో, 7 స్నానాల్లో దాగిన సువార్త ఏమిటో మేము విన్నాం.
మా కాళ్ళకి స్నానం కావాలి, చేతులకు కావాలి, హృదయానికి కావాలి, కళ్ళకు కావాలి, ముఖానికి కావాలి, వస్త్రాలకు కావాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం మాకు కావాలి. అప్పుడే మేము నిన్ను ఎరుగుతాం యేసయ్య, అప్పుడే నీవు మమ్మల్ని ఎరుగుతావు. ఈ అనుభవంలోకి మమ్మల్ని నేర్పించమని, మమ్మల్ని నడిపించమని, మాకు కావాలని సిద్ధపాటు ప్రసాదించమని. దశం భాగం ఇవ్వకుండా ఇంకా మా తండ్రి దొంగల్లా ఉంటున్నాం అయ్యా, క్షమించండి, క్షమించండి, క్షమించండి. నీ డబ్బు నీకు ఇవ్వటానికి, నీ ధనము నీకు ఇవ్వటానికి, నీ భాగం నీకు ఇవ్వటానికి మాకు నేర్పించమని, మాలో ఉన్న దొంగను తీసివేయమని, నిజమైన సాక్షులుగా సంఘములో బలమైన స్తంభాలుగా మమ్మల్ని ఉంచమని, సంఘ పాస్టర్ గారిని, కృపారావు గారిని దీవించండి నాయన, అమ్మగారిని దీవించండి. ఇచ్చిన 2 బిడ్డలు శాంసను బట్టి, ప్రశాంత్ను బట్టి వందనాలు, బోయాజ్ గారిని బట్టి మీకు వందనాలు. సంఘములో మోకాళ్ళు ఉన్న ప్రతి తల్లి కొరకు, యవనస్తురాల కొరకు, పసిబిడ్డ కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎత్తబడే సంఘములో ఉండడానికి కృప ప్రసాదించమని, బిడ్డలందరినీ తిరిగి మీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మంచిది పిల్లారా, ఇంతవరకు కూడా చక్కగా దేవుని యొక్క వాక్యం విన్నారని మేము అనుకుంటూ ఉన్నాం. కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులు పాస్టర్ గారు తెలియజేశారని నమ్ముతున్నాం. అందుని బట్టి ఆయనకి హృదయపూర్వకమైన వందనాలు. తదుపరి చివరిగా ముగింపు ప్రార్థన మన సంఘ కాపరి పాస్టర్ కృపారావు గారు ఈ యొక్క చివరి ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. మరి చెప్పిన వేడి విషయాలు చాలా విలువైన మాటలు. అమ్మ వచ్చారేటి చూడండి. చెప్పిన మాటలు గంట మెసేజ్, గంట వాక్యములో చాలా మంచి విషయాలు. ఆ వేడి విషయాల్లో మనము దేన్ని కూడా పోగొట్టుకోకూడదనే మరి సేవకులు మనకు అమూర్ణమైన మాటలు అందించారు. నయమోను ప్రదేశంలో నదులు లేక అక్కడికి వెళ్ళాలని కాదు, కానీ దేవుడు ఒక ప్రవక్త అక్కడ ఉండడానికి గుర్తు పెట్టడానికి ఆ స్థలానికి దేవుడు పంపించవలసిన అవసరం ఉంది. కనుక ఒక మంచి విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం పిల్లలు. కనుక ఏది విడిచిపెట్టవద్దు దయచేసి. అన్నీ నమ్మదగినవి అంటాడు తీతుకు. ప్రతి మాట కూడా నమ్మదగినది దేవుని మాటలు అని అంటాడు దేవుడు. విలువైన మాటలు. ఈరోజు అలాంటి మాటలు మనకు దొరకక విడిచిపెట్టేవారుగా, అందులో పాపమును గురించి, స్థానమును గురించి, స్నానము చేసి ప్రభు పాదాల దగ్గర కూర్చోవలసిన అవసరత ఎంతో ఉంది. పరిశుద్ధమైన స్థానం. అలా ఉండగలిగిన వారు ఆయన రాజ్యానికి వెళ్ళగలిచారని లేఖనాలు అయితే మనకు చెప్తున్నాయి. చక్కటి విషయాలు మనందరికీ రోజు తెలియపరచడానికి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఎవరిని పిలాలి అన్నప్పుడు చాలామంది వస్తున్నారు, కానీ ఎందుకనో ఎవరిని మనసు అంగీకరించట్లేదు. ఎందుకనో ఈ మందిరం ప్రతిష్ట ప్రారంభంలో వచ్చిన ఆయనని పిల్లాలి అని మనసు పదే పదే తప్పిస్తుంది. ఆల్రెడీ ఒక ఆయనకి కావాలని కాదు కానీ పిల్లలు, ఒక ఆయన టచ్ చేస్తూ ఆయన అంటాడు, మీ మందిరానికి ఎంత వస్తారో అని అడుగుతున్నారు. మందిరం అంటే చిన్న మందిరం, చిన్న సంఘం అని అంటే ముందు అలా అడుగుతూ ఉంటారు. కానీ ఎందుకన్నా ఆయన తొలగించాడు దేవుడు మళ్ళా ఎవరినైతే మొదటిగా నాకు దేవుడు అనిపించిన ఆయన్నే మళ్ళా మరి ప్రారంభంలో నుంచి మళ్ళా ఆయన చేతితో మళ్ళా 8 గతించి 9వ మాసం అంటే 9వ సంవత్సరంలో అడుగుపెట్టడానికి మన ఆయన ద్వారాగే మరి ఈ దినం మంచి విషయాలు నేర్చుకోవడానికి, చక్కటి విషయాలు సంఘమునకు బోధించి ఏ మాటను విడిచిపెట్టుకుంటా మీలో దాచిపెట్టుకోవాలని అలాంటి మాటలు అందించిన సేవకులైన ప్రత్యేకమైన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ప్రతి సేవకులు ఆయనే. ఈ చుట్టుపక్కల చీరాల ప్రాంతంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి పిల్లలు, అన్ని సేవకులు అందరి మీద ఆయన పెద్దవారు కాబట్టి అనేకమైన పల్లెలు చేసిన ఆయన చేతుల్లో దీవెన ఉంది పిల్లలు. ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉంది. అతని చేతుల్లో దీవెన ఉంది, అతని చేతుల్లో ఆశీర్వాదం ఉందంటే పైనుంచి వచ్చిన ఆశీర్వాదం ఆయన ద్వారా మనకు వస్తూ ఉంది. గమనించి తీతు అన్నట్టుగా ఈ మాటలన్నీ కూడా నమ్మదగినవి, విడిచిపెట్టుకుంటా మేము మనసులో దాచుకోవాలని కోరుకుంటూ మరి అందరూ నిలబడినట్లయితే దయచేసి కానుకల సమర్పణ మనం చేసుకొని
ముగింపు ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటూ నిలబడదాం. చాలాసేపు కూర్చున్నాం కాబట్టి నిలబడదు. ఒక్కసారి దయచేసి కానుకలు సమర్పణ, చాలా చెప్పి కూర్చున్నాము కాబట్టి కానుకలు సమర్పణ అయిన తర్వాత ముగింపు ప్రార్థనతో తర్వాత ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనము సెలవు తీసుకుందాం. పాట పాడయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతుము. నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతుము. వేలాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతుము. ఉపకారములకు నేనేము చెల్లింతుము. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతుము. చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితి సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితి సిల్వలో. కరుణ చూపి నీ జీవ్య మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ్య మార్గాన నడిపించుము యేసయ్యా. వేడాది దూడలనా, వేడాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతుము. నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లింతుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరిద్దామని ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన పాస్టర్ గారు చేసి ఒక కార్యక్రమం ముగిస్తారు. ప్రార్థన చేద్దాం. ఇలాంటి దినాలు, అనేకమైన దినాలు చూడటానికి దేవుని యొక్క మహాకృప ఈ ప్రాంతము కొరకు, ఈ దేశము కొరకు, సేవకులు పరిచర్య కొరకు ముందుకు నడవటానికి దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ చేత మా కొరకు ఇప్పుడు వాక్యం చెప్పిన సేవకులు పరిచర్య కొరకు, ఎక్కడికి వెళ్ళా క్షేమమ్మగా ఇంటికి వెళ్ళడానికి, ఆయన కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు ఎక్కడెక్కడో చదువుతూ దేవుని యొక్క మహాకృప చేత వారు ముందుకు వెళుతూ అనేకమైన చోటల ఏ సమయంలో ఇంటికి వస్తారో తెలియని సేవకులు
వారు ఈరోజు మన మధ్యలో ఒక రావడం మనకు గొప్ప ఆశీర్వాదం. దేవుని పిల్లరా, మన కుటుంబాల దీవెన, మన కుటుంబాల ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ మన కొరకు ప్రార్థన చేసిన సేవకులు బాగుండాలని ప్రార్థన చేద్దాం. చివరిగా నేను ప్రార్థించిన తర్వాత అయ్యగారి ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం ముగించుకుని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికారం చూపించిన మా దేవ, ఒక అమూల్యమైన విషయాలు మాకు తెలియపరిచారయ్యా. దేవా, మా హృదయాలు వెలిగించారయ్యా. ఇదిగో నా తండ్రి, ఏదైతే బిడ్డల హృదయాల్లో ఉందో, ఏదైతే పాపమన్న ఆలోచనలో ఉన్నారో వారికి కావచ్చిన మాటలు నాయన మీ దైవదాసుల ద్వారా అందించారు నాయన. అయ్యా, ఇక్కడి నుంచి అయినా మేము కడుగుకోవడానికయ్యా, ఇదిగో నా తండ్రి, మా హృదయములో తెల్లడి కొత్తిమీర గింజర వల్ల మేము ఉండటానికి సహాయం చేయండి దేవా. ఎంత మూలమైన మాటల తండ్రి. అయ్యా, కడుక్కొనిన వారు ఎందరూ అనేకులు ఉన్నారయ్యా. జీవితాలు మార్పు లేని వారు అనేకులు ఉన్నారయ్యా. బ్రతుకులు జీవితాలు నా తండ్రి, హృదయాలు మార్పు చెందిన వారు అనేకులు ఉన్నారయ్యా. మీ దాసుడు ద్వారా ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా నాయన అద్భుతమైన మాటలు మా హృదయములోకి, ఇదిగో కూడి వచ్చిన బిడ్డలు హృదయములోనికి వెళ్ళటానికి సహాయం చేశారు నాయన. వారి జీవితాలు మార్పు కలగలయ్యా. ఇంకా అలాంటి జీవితాలుంటే మార్పు చెంది మీ రాజ్యానికి వారసులు కావడానికయ్యా. ఏదో ఒక రోజు వెళ్ళిపోతామయ్యా. అంచె దినాలు నాయన, భయంకరమైన దినాలు నాయన. ఎటు చూసినా భయంకరమైన వార్తలు, ఎటు చూసినా తండ్రి మనుషులు భయానికి నా తండ్రి ఇదిగో లోబడిపోతున్న దినాలనయ్యా. ప్రతి దినము నాయన భయమెత్తుతో నా తండ్రి లేకపోల భయం లేని జీవితాలు కనబడుతూ ఉన్నదయ్యా. అయ్యా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, చిన్నబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. చిన్నబ్బాయి యొక్క కాళ్ళు డ్యామేజ్ కొరకు ఆయన చక్కగా నడవడానికి ఆ చిన్నబ్బాయి కొరకు మీ యొక్క ప్రార్థనలో ప్రార్థన చేయాలని కోరుచున్నారు. అయ్యా వారిని కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా. మీ దీవెనైనా, మీ కాపుదలనైనా, మీ భద్రతనైనా, ఇదిగో మీ పిల్లలందరూ వచ్చారయ్యా. ప్రతి కుటుంబాలనైనా వారి అవసరాలు తెలుసు, వారి కష్టాలు తెలుసునైనా, వారి ఇబ్బందులు తెలుసునైనా, వారికి సర్వమును మీకు తెలుసునైనా. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరినైనా దీవించునైనా, ఆశీర్వదించనైనా. బాధల్లో ఉన్నవారు బలపరచునైనా, కష్టాల్లో ఉన్నవారు ఆదుకున్నైనా, వారికి ఉన్న సమస్యలైనా ఈ పాదాల దగ్గరికి తీసుకొని వచ్చారయ్యా. ఇదిగో నయమోని ఎలా కడుక్కున్నాడు నాయన నా తండ్రి, ఇదిగో నా తండ్రి, ఇదిగో 7 మార్లు ములుగు నేసి వెళ్ళిపోమంటే ఆయన కాపాడిపోతున్నాడయ్యా. ఇదిగో నీ పిల్లల హృదయాల మార్పు చెందటానికి, ఇదిగో ఏదో భారం పెట్టలేదు కదా, ఏదో నీ మీద బరువు మోపలేదు కదా. వెళ్ళి ఆయన మంచి విషయాలు, ఒకవేళ ఏదైనా బొరము నీ మీద పెడితే మోయలేని పరిస్థితిలో ఉన్నావు, ఆయన కోనేట్లో ఇదిగో 7 సార్లు ములిగి పైకి లే అన్నాడు. చాలా ఈజీ అయిన మాట చెప్పాడు కదా, చాలా సులభమైన మాట చెప్పాడు కదా, ఇది చాలా మంచిది కదా. నాయన లోబడ్డాడు తండ్రి, ములిగాడు తండ్రి. ములుగు లేచిన తర్వాత చిన్న పిల్లలు దేహం వల్ల ఆయనని పోయినప్పుడు, ఆయన కనపడినప్పుడు పాప జీవితం అంతా నాయన, పాపరోధ జీవితం అంతా నాయన, ఆ వ్యాధంతా పోయినప్పుడు ఎంత ఆనందపడి ఉంటారయ్యా. ఇదిగో నీ పిల్లలు వారి హృదయాలు కడుక్కోవడానికి, ఇదిగో దేవుని దాసుల మాటల ద్వారాగా మీరు ఆయన ద్వారా మాట్లాడి ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరు హృదయములో కడిగి పరిశుద్ధపరచు నాయన. మళ్ళా 365 రోజులు మీ పిల్లలను, మమ్మలను, వాక్యం చెప్పిన దేవుని సేవకులను, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. కూడి వచ్చిన వారు ఎవరైనా బలహీనుంటే ఈ సమయంలో బలపరిచి, ఈ సమయంలో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ, ప్రార్థనకు ప్రతి బలమిచ్చి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుంటారని యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగుండండి. మన మధ్యలో ఉన్న అయ్యగారు మనకు దీవెనతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, ఆదరణ, నడిపింపు స్థానిక సంఘ కాపరి గారికి, విశ్వాసుల సమూహానికి, చేరిన చిన్నాళ్ళకు, యవన బిడ్డలకు, పెద్దలకు సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఇంకందరూ మంచిది కూడా. ప్రేమ దేవుని పిల్లలారా, వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఆ యొక్క విందును భుజించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇంక అందరికీ సెలవు.